2007 చివరిలో ఆ సినిమాలో ఒక పాటను హంపీలో తీయాలని ప్లాన్ చేశాను. ఆ సినిమాకి దర్శకుడు దశరథ్ గారు. ఆయన ఎడిటింగ్ బిజీలో ఉన్నాడు. ఎందుకంటే 2008 జనవరిలో ఆ సినిమా విడుదల చేయాలి. అందుకని ఆ పాట ఎవరితో తీద్దామంటే జగపతి బాబుకి ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీని అడగగానే తప్పకుండా చేద్దాం, అయితే ఆ పాట హంపీలో తీద్దామని ఆయన కండిషన్ పెట్టారు. సో ఎక్కడైనా పర్వాలేదంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కెమెరామెన్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళు తీసుకొని ఒక 2 రోజులు హంపీ నగరానికి వెళ్ళారు. హంపీ నగరానికి వెళ్ళి అక్కడ లొకేషన్స్ అన్ని చూసిన తర్వాత నా జీవితంలో నేను ఎక్కువ బాధపడిన క్షణాలు ఏదన్నా ఉంటే విశాలమైనటువంటి మహా సామ్రాజ్యం శిథిలమైనటువంటి హంపీ నగరం, విజయనగర సామ్రాజ్యం చూసిన తర్వాత నేను పక్క రాష్ట్రంలో ఉండి ఇన్ని సంవత్సరాలు హంపీని చూడలేకపోయానని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత షూటింగ్ చేసిన తర్వాత మా గైడ్ హనుమాన్ సింగ్ అని, సార్ 2 పుస్తకాలు ఉన్నాయి, అవి చదివితే హంపీ చరిత్ర మొత్తం తెలుస్తుంది అన్నారు. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పారు. ది ఫర్గాటన్ ఎంపైర్, హంపీ రూయిన్స్. ఆ 2 పుస్తకాలు తీసుకొచ్చిన తర్వాత మా సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు తీరిగ్గా చదవటం మొదలుపెట్టాను. అప్పటికే నేను 7-8 పుస్తకాలు రాయడం జరిగింది. నా మొట్టమొదట కవిత్వం పుస్తకానికి మహాకవి శ్రీశ్రీ గారు ముందు మాట రాసి ఆవిష్కరించారు. ఆ తర్వాత పుస్తకాలు రాసిన తర్వాత ఈ 2 పుస్తకాలు చదివిన తర్వాత నా ఆలోచనలో సమూలమైనటువంటి మార్పు వచ్చింది. నేను అసలు ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఇంతకాలం నేను రాసింది ఏమిటి, ఇక ముందు నేను చేయాల్సింది ఏమిటో నాకు నేరుగా అర్థమైపోయింది. అక్కడ నుంచి నా పరిశోధన మొదలుపెట్టాను. ఢిల్లీ, బాంబే, చెన్నై, బెంగళూరు, మైసూరు, హంపీ, గోవా, ఇలా నేను తిరగని ప్రాంతాలంటూ లేదు. అప్పటి వరకు హంపీ కానీ విజయనగరం మీద కానీ ఇందాక వారు చెప్పినట్టు ఎన్నో పుస్తకాలు వచ్చినాయి. తెలుగు పుస్తకాలు చదివితే నాకు అర్థం కాలేదు కదా, చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. ఇంగ్లీష్ పుస్తకాలు నాకు ముఖ్యంగా న్యూఢిల్లీలో నేషనల్ లైబ్రరీ, ఆ లైబ్రరీ ఎంత హెల్ప్ చేసిందంటే మధ్యయుగాల లాంటి దక్కన్ చరిత్రలో నాకు కావాలని చెప్పి వాళ్ళని అడిగితే ఒక అసిస్టెంట్ని పెట్టి ఆమె నాకు కావాల్సిన పుస్తకాలన్నీ ఇచ్చి జిరాక్స్ చేసి వాటి పేజీ ఇంటికి తీసుకెళ్ళమని ఇచ్చింది. అలాంటి లైబ్రరీలు ఇక్కడ ఉన్నాయో లేదో నాకు తెలియదు. అలాగే బాంబే పెట్టి బాంబేలో మధ్యయుగాల లాంటి రాజులు ఉపయోగించినటువంటి శిరస్త్రాణాలు, డాలు, కత్తి, ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన పుస్తకం. అలాంటి పుస్తకంగా కూడా మనలో చాలామంది తెలియదు. ఇలా ఆ పరిశోధన ఎట్లా జరిగిందంటే తర్వాత కృష్ణదేవరాయలు కాకతీయ సామ్రాజ్యం, హిందూ మహాసామ్రాజ్యం ఎందుకు కూలిపోయింది, మళ్ళీ విజయనగర సామ్రాజ్యం ఎందుకు ఆవిర్భవించింది, ఆ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేది మొదలుపెట్టిన తర్వాత కృష్ణదేవరాయల మీద ఎక్కువ ఫోకస్ చేసి పరిశోధన చేస్తున్న టైంలో ఒకనొక రాత్రి నాకు 4-5 సార్లు నాగలాదేవి 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 అని మాట్లాడుతుంది. ఈ నాగలాదేవి ఏంటంటే నాకు అర్థం కాదు. తర్వాత నాగలాదేవి గురించి ఇన్ఫర్మేషన్ ఎంతుందో అని చూస్తే 1 పేరా 2 పేరాల కంటే లేవు. అప్పుడు ఉన్నటువంటి మన కవులు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి
నాగలాదేవి గురించో చిన్నాదేవి గురించో రాశారు. నాగలాదేవి చిన్నాదేవి ఒకరా కాదనేది కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏదైతే ఇంగ్లీషు బుక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యానో వాళ్ళు రాసి నాకు ఎక్కువ ఆధారం కలిగింది. నాగలాదేవి చిన్నాదేవి, చిన్నాదేవి నాగలాదేవి అంటే ఇన్స్క్రిప్షన్స్ నాకు ఏదైతే దొరికినాయో ఆ ఇన్స్క్రిప్షన్స్ యథాతథంగా నా నాగలాదేవిలో పెట్టడం జరిగింది. ఇది ఎవరు కాలం లేనటువంటిది సత్యం. తర్వాత ఇంకొకటి ఏంటంటే తర్వాత నాకు అర్థమైంది, ఈ నాగలాదేవి కృష్ణదేవరాయలు పరిచయం అయిన తర్వాత అప్పాజీ దగ్గర నుంచి అంతఃపురంలో అందరూ కూడా ఆమెను దూరంగా పెట్టారు. అంటే ఆ వివక్ష అనేది ఆ రోజుల్లో కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఆ వివక్ష సాహిత్యంలో కూడా నాగలాదేవికి ప్రముఖమైన పాత్ర లభించలేదేమో అని ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది. 16వ శతాబ్దం నాటి నాగలాదేవి 500 సంవత్సరాల తర్వాత నాకెందుకు గుర్తుకొచ్చింది? ఆమె చరిత్ర నేనెందుకు రాయాలని అనుకున్నాను. ఒకవేళ ఆ రోజున చరిత్రలో సాహిత్యంలో నాగలాదేవికి న్యాయం జరగలేదేమో, నా ద్వారా జరుగుతుందేమో అని నేను భావించాను. అందుకని ఇందాక మా గిక్కి కృష్ణ గారు అన్నట్టు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 16 సంవత్సరాలు ఒక పుస్తకం గురించి నేను పరిశోధన చేశాను. రాయడానికి నాకు 3 సంవత్సరాల కాలం పట్టింది. క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం కృష్ణదేవరాయల చరిత్ర, నాగలాదేవి మీరు ఎవరైనా చదవండి, ఎక్కడ కూడా చిన్న ఇది కూడా తేడా రాదు. అంత పర్ఫెక్ట్గా చేసి రాయటం జరిగింది. నాగలాదేవి ఎంత గొప్ప స్త్రీ, కృష్ణదేవరాయలు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారంటే, మీ అందరూ నాకు తెలిసి అనేక సందర్భాల్లో తిరుపతి వెళ్ళి ఉంటారు. తిరుపతిలో కృష్ణదేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి విగ్రహం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తికి 2 భార్యలు అయితే అతను నుంచుంటే రైట్ సైడ్ పెద్ద భార్య ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న భార్య ఉంటుంది. ఇది సంప్రదాయం. కానీ తిరుపతిలో అలా లేదు. రైట్ సైడ్ చిన్నాదేవి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ తిరుమలదేవి. మీరు గమనించండి సార్ ఎప్పుడైనా. అలాగే నాగలాదేవి హరిగంగాపురం, ఏది నాగలాపురానికి మొట్టమొదటి పేరు హరిగంగాపురం. హరిగంగాపురం నాగలాదేవి అంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరూ నాగాంబిక, కృష్ణదేవరాయల తల్లి ఊరు అని అంటారు. తల్లి కాదు. హంపి పట్టణం పక్కన ఉన్నటువంటి నాగలాపురం ఆనుకొని, నాకు తెలిసి అది మీరు ఇందాకేంటో చెప్పారు, కర్కర్లను కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడంతా కూడా నగరం అంతా కూడా బ్రహ్మాండంగా చేసి నాగలాపురం అని పెట్టాడు. తల్లి పేరే కనుక పెడితే మళ్ళీ హంపీలో ఎందుకు పెట్టాడు? చారిత్రక ఆధారాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. మీరు ఎవరైనా పుస్తకం చదవచ్చు. నాగలాదేవి ఆయన భార్య. ఇందాక వారు అన్నట్టు నాగాంబిక, నాగలాదేవి సిమిలర్గా ఉన్నాయని చిన్నాదేవిగా మార్చుండొచ్చు. కానీ ఆమె చనిపోయినంత వరకు నాగలాదేవిగా పరిచయమైనటువంటి ఆవిడ చివరి వరకు నాగలాదేవిగానే ఉంది. అందుకని ఈ పుస్తకానికి చిన్నాదేవి అని పెట్టాల, నాగలాదేవి అనే పెట్టాలి. అంటే చరిత్రలో కొంతమంది అర్హత లేని వాళ్ళు కూడా పెంచుతారు, అర్హత ఉన్న వాళ్ళు కూడా తగ్గిస్తారు. వివక్ష ఉంటుంది, ఎందుకు చేస్తారో ఎందుకు తెలియదు. ఇన్ని 500 సంవత్సరాల తరువాత ఈ నాగలాదేవి నాకెందుకు గుర్తుకొచ్చిందో, నేనెందుకు రాశానో ఇప్పటికీ నిజంగా నాకేమిటో తెలియదు. తర్వాత నాగలాదేవి చరిత్ర మళ్ళీ ఇప్పుడు రాయమంటే నేను రాయలేను. నాగలాదేవి చరిత్ర
నాకు ఇప్పటికీ తెలియనటువంటి విషయం. సో కాబట్టి సత్యసాయి జిల్లా అనంతపురం రైతుల గురించి కూడా ఈ నాగలాదేవి నవలలో ప్రస్తావన. ఈ అనంతపురం జిల్లాకి వచ్చి ఈ రోజున మీ అందరి ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే కృష్ణదేవరాయ పట్ల మీకంత అభిమానం ఉందో అర్థమవుతుంది. తర్వాత